పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించింది మౌనిక. ములుగు జిల్లా జేడీ మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లేపు మౌనిక గ్రూప్ 1 లో 350వ ర్యాంకు సాధించింది. టీజీపీఎస్సీ బోర్డు ప్రకటించిన గ్రూప్ 1 రిజల్ట్ లో డీఎస్పీ పోస్టింగ్ అలాట్మెంట్ చేశారు. దీంతో మౌనిక తల్లిదండ్రులు సమ్మయ్య, సరోజన ఆనందం వ్యక్తం చేశారు. తండ్రి సమ్మయ్య పంచర్ షాప్ నడిపిస్తూ, తల్లి సరోజన కూలీ పనులు చేస్తూ తన ఇద్దరు కూతుర్లని ఉన్నత చదువులు చదివించాలని కలలుగన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి మౌనిక పట్టుదలతో చదివి ఐఏఎస్ కావాలనుకుంది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 లో డీఎస్పీ సాధించింది. తనను కలలు కన్న ఐఏఎస్ ను ఎప్పటికైనా సాధించి తీరుతానని మౌనిక ఆశాభావం వ్యక్తం చేసింది. పట్టుదలతో చదివి తమ గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన మౌనికను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. మాది చిన్న పంచాయత్ షాప్ మల్లంపల్లిలో. పంచాయత్ షాప్ చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిని చదివించుకుంటూ ఇక్కడికి వచ్చినాం. మా అమ్మాయి స్కూల్ ర్యాంకర్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివింది. తెలుగు మీడియం చదివి ఇక్కడికి వెళ్ళి హన్మకొండ పంపిస్తా. హన్మకొండ నుంచి హైదరాబాద్లో చదివింది. హైదరాబాద్లో జాబ్ వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూలి పని చేసుకునేటోళ్ళమే. నాకు చదువు రాదు, మా ఆయనకు కూడా చదువు రాదు. మా అన్నదమ్ములు చదువుకున్నారు, వాళ్ళు కొంచెం జాబులు చేస్తారు, సాఫ్ట్వేర్ జాబులే చేస్తారు. మా అమ్మాయిని చూస్తే మా అన్నదమ్ములు అంతే చేయాలి, ఆడపిల్లలైనా మంచిదే. కానీ మేము చదవలేదు కాబట్టి నా అమ్మాయిని చదివించుకొని వాళ్ళతో అంతగానే నిలబెట్టాలని నాకు ఉద్దేశం ఉంటే సరళంగా ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి మంచిగా టాపర్గానే చదివింది. సిద్ధార్థ స్కూల్లో మల్లంపల్లిలో. ఇంటర్ హన్మకొండలో చదివింది. అక్కడ నుండి హైదరాబాద్ కు మరి ఏం చదువుకుంటాం మమ్మీ అని తమ్ముడు ఇట్లా అడిగేది. అడిగితే నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్ చదువుతా మామని వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం చేశారో నీకు ఎంత అయినా మంచిదే, మేము చదివిస్తాం కానీ నువ్వు చదువును సాధించాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, మా పేరుతో నిలబెట్టాలి మమ్మీ అని నలుగు తమ్ముడు ఇట్లా తిరిగి కాలేజీ మాట్లాడి ఆమెని కాలేజీలో జాయిన్ చేసిండ్రు. మంచిగా చదవాలి మమ్మీ చదవాలని ఆమెకు హాస్టల్ ఫీజుతో కొన్ని తమ్ములు కట్టిండ్రు. ఆమె మంచిగా చదువుకున్నది, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నేను 10th వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఇంటర్ ఎంపీసీ చేశాను. కానీ నాకు ఎంపీసీకి వచ్చినాక అర్థమైంది ఏంటంటే ఎంపీసీ కాదు కదా నేను అనుకున్నది, ఏదైనా సాధించాలి, గవర్నమెంట్ జాబ్ కదా, మా నాన్న కోరిక, మా అమ్మ నాన్న కోరిక, మా మామల కోరిక, నన్ను గవర్నమెంట్ జాబ్లో చూడాలనుకున్నారు కదా అనేసి డిగ్రీలో నేను గ్రూప్స్ కోసం ఏది బెటర్ అని మా మామల్ని అడిగితే మా మామ వాళ్ళు నువ్వు BA తీసుకుంటే బెటర్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, అందులో సబ్జెక్ట్స్ నీకు యూజ్ అయితే అది అని చెప్పిళ్ళు. హైదరాబాద్కి వెళ్ళి డిగ్రీ చదివాను. తెలుగు మీడియంలో 10th వరకు చదివినప్పటికీ డిగ్రీ గట్టిగా చదవాలి, ఇంగ్లీష్ మీడియం కదా ఇంకా కొంచెం కష్టపడాలి గట్టిగా అనేసి డిగ్రీ ఇంగ్లీష్లో చదివి 90% తెచ్చుకున్నాను. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా కోచింగ్ సెంటర్లోకి అడుగుదామని వెళ్తే వాళ్ళు లక్షలు పైసలు అని చెప్పిళ్ళు. సో మా అమ్మ నాన్నని అంత పైసలు పెట్టనియలేను కదా, నేను ఎట్లానే ఆలోచించి బీసీ స్టడీస్ ఉంటాయి మనకు, దాంట్లో ఫ్రీగా కోచింగ్ ఇస్తారు అని చెప్పిళ్ళు. సో దానికి అప్లై చేసిన నేను, అందులో ర్యాంక్ సాధించిన బీసీ స్టడీ సర్కిల్కి వెళ్ళాను. ఒక 2 months దాంట్లో చదివాను. చదివితే వాళ్ళకి ఫ్రీగా బుక్స్ ఇచ్చిళ్ళు. ఆ బుక్స్ తీసుకొని నా సెల్ఫ్గా నేను కష్టపడి చదివాను. తెలుగు మీడియం నుంచి చదివిన కాబట్టి తెలుగులోనే ఎగ్జామ్ రాస్తే ఇంకా మంచి నా వ్యూస్ని మొత్తం నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను తెలుగులో మంచిగా అనేసి ఎలాగైనా తెలుగులోనే ఎగ్జామ్ రాయాలని ఫిక్స్ అయ్యాను. సెల్ఫ్గా నేనే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం స్టార్ట్ చేశాను. చదివాను. గ్రూప్ 1లో ఇప్పుడు DSP ర్యాంక్ సాధించాను. చాలా సంతోషంగా ఉంది.